ఒక భక్తుడి కోసం విగ్రహమే కదిలిన క్షేత్రం శ్రీకూర్మం. ఈ టెంపుల్ శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉందండి. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళినాం. చాలా సంతోషంగా, చాలా పాజిటివ్ వైబ్స్ తోటి ఉంది. ఆ గుడి చరిత్ర తెలుసుకుందామని చూసి అక్కడ బోర్డు చూస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే, ఇది దశావతారాల్లో 2వ అవతారం కూర్మావతారం. సముద్ర మదనంలో మందర పర్వతాన్ని మోసి లోకాలను స్థిరపరిచిన ఆ మహావిష్ణువు తెలుగు నేలపై వెలిసిన అద్భుతం ఈ క్షేత్రం. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆలయంలోని స్వయంభు విగ్రహం తాబేలు ఆకారంలో ఉండటంతో అది శివలింగం అని భావించి అందరూ శివుడిగానే పూజించేవారు. అప్పుడే అక్కడికి వచ్చారు శ్రీ రామానుజాచార్యులు. ఇది లింగం కాదు, సాక్షాత్తు కూర్మనాథ స్వామి అని ఆయన నిరూపించారు. అది ఎలాగంటే, స్వామి, నువ్వు మహావిష్ణువు అయితే నా పిలుపుకి స్పందించి వెనక్కి తిరుగు అని ఆయన భక్తితో సవాలు విసిరారు. ఆయన భక్తికి మెచ్చి తూర్పు వైపు ఉన్న స్వామి పడమర వైపు ఉన్న రామానుజుల వైపు 180 డిగ్రీలు తిరిగారు. ఈ అద్భుతానికి సాక్ష్యమే నేటికి ఈ గుడిలో ఉండే 2 ధ్వజస్తంభాలు. ఆ 2 ధ్వజస్తంభాలను కూడా నేను ఈ వీడియోలో చూపించానండి. ఎంతమందికి కనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మధ్యలో ఈ టెంపుల్కి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు విధ్వంసం కూడా చేసిండ్రంట. ఆ విషయం కూడా బోర్డుల రూపంలో అక్కడ పెట్టిండ్రు వాళ్ళు. అందుకనే కొంచెం అక్కడక్కడ ఆ రాతి శిలలు కానీ అవన్నీ కానీ కొంచెం ఖరాబ్ అయి ఉన్నాయి. నేను లోపల వరకు తీసుకెళ్తున్నానండి వీడియోని. మీకు ఎంతమందికి శ్రీ కూర్మావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కనిపించారో కమెంట్లో చెప్పండి. బలిచక్రవర్తి అవతారం, నృసింహ అవతారం, అన్ని అవతారాలను కూడా చిత్రాల రూపంలో గుడిలో పెట్టారు. ఇక్కడ పరశురామ అవతారం, ఇది రామావతారం. రామావతారం దగ్గర మా నిహాల్ నిలబడ్డాడు. చూడండి, ఆ వెనకాల ఒక ధ్వజస్తంభం ఉంది. ముందర ఆల్రెడీ నేను ఒక ధ్వజస్తంభానికి మొక్కు వచ్చిన, గమనించారా మీరు? ఇది వెనకాల వైపు ధ్వజస్తంభం, అది నేను ఇప్పుడు చూపించేది. ఇంతకుముందు మొక్కింది ముందు వైపు ధ్వజస్తంభం. ఇది అర్జునుడికి కృష్ణుడు కురుక్షేత్రంలో హితబోధ చేస్తున్న సందర్భం అది. ఇది కల్కి అవతారం అనుకుంటా. ఈ గుడిలో పుష్కరిణి కూడా ఉందండి. ముందు చూపించాను నేను. ఈ గుడి యొక్క హిస్టరీ చెప్పుకుంటూ పుష్కరిణి గురించి చెప్పడం మర్చిపోయాను. గుడి ఎదురుగా పుష్కరిణి కూడా ఉంది. చూడండి గుడి లోపల ఎంత బాగుందో.
అక్కడి నుంచి అదంతా లైన్ అనమాట. ఆ లైన్ నుంచి లోపలికి వచ్చాము. చూడండి లోపలికి వచ్చేసినాం. మనం గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాం. పెరిశెట్టి అప్పారావు గారట ఆ విగ్రహం పెట్టింది. అదే నృసింహస్వామి విగ్రహం పెట్టిరు లోపల. లోపల అమ్మవారి విగ్రహము, స్వామివారి విగ్రహము, కూర్మావతారంలో ఉన్న స్వామివారి విగ్రహం కూడా పెట్టిరు చూడండి. లోపల నేను చూడండి ఆ విగ్రహాలు చూడండి. విగ్రహాలు కాదు, చిత్రాలు చూడండి. స్వామివారు ఆ రూపంలో ఉంటారనమాట లోపల. ఇంకా లోపల కూడా మీకు చూపిస్తాను రండి. స్వయంభుగా వెలిసిండ్రండి ఇక్కడ స్వామివారు. అందరూ ఇక్కడే పసుపు కుంకుమాలన్నీ కూడా ఇక్కడే వేస్తున్నారు. లోపలికి అలవ్ లేదు. లోపలికి వెళ్తున్నాను చూడండి. జాగ్రత్తగా గమనించండి. మీకు ఎక్కువసేపు తీయడానికి లేదు ఇక్కడ. జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ అంతే తీయడానికి అయ్యింది. అక్కడ వెండిది కనిపిస్తుంది కదా, అక్కడ దాని కింద ఉంటారంట శ్రీ కూర్మనాథ స్వామి. కూర్మావతారంలో దశావతారాల్లో 2వ అవతారం ఇది. కూర్మావతారంలో ఇక్కడ మాత్రమే ఉన్నారని విన్నాను నేను కూడా. మీకేమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి. ఇంకా ఇట్లాంటి విగ్రహాలు ఇంకెక్కడైనా ఉన్నాయా అని. స్వయంభుగా వెలిసినవి కూర్మావతార. చూడండి కనిపిస్తుందా? చూడండి కనిపిస్తుందా? అగో కూర్మావతారం. చూడండి కూర్మావతారం అయిపోయిందండి. కట్ చేసేసిల్లు వాళ్ళు. ఎక్కువసేపు ఉండనివ్వలేదు. బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి విగ్రహం ఉంది. ఇక్కడ చూడండి తాబేళ్ళ పార్కు పెట్టిండ్రండి. దీంట్లో చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఎండాకాలం వెళ్ళినాం కదా, పాపం వాటికి కూడా గ్రీన్ కలర్ అవి వేసేసి పెట్టిండ్రు. ఇటు మూలకు ఉన్నాయి చూడండి అన్ని తాబేళ్ళు చాలా ఉన్నాయి. ఒక్కటి మాత్రం కదులుతుంది చూడండి, తినడానికి వెళ్తుంది తాబేలు. గుడి నుంచి బయటికి రాగానే ఉందండి ఈ తాబేళ్ళ పార్కు. బయట ఫుడ్ ఏది పెట్టొద్దంట ఇక్కడ. చాలా హాయిగా హ్యాపీగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. స్థల పురాణం యొక్క బోర్డు అండి ఇది. కొంచెం జూమ్ చేసుకొని చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరెవరు ఈ క్షేత్రానికి విచ్చేసిండ్రు అనేది ఇక్కడ రాసి పెట్టిండ్రండి. ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ గుడికి సంబంధించిన విశేషాలన్నీ రాసి పెట్టిరు. ఎవరెవరు ఏ టైంలో వచ్చిండ్రు అనేది ఇక్కడ రాసి పెట్టిండ్రండి. ఇది స్థల